దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలుపులను కావలి కాయను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 వచనాల్లో ఈ మాట రాయబడింది. నిజంగా మనకు బాగా తెలిసిన మాట ఇది. డు నాట్ వరీ, అస్సలు దేని గురించి చింతపడొద్దని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్న ఈ మాట గమనించినట్టయితే మీ చింతను ప్రార్థనగా మారిస్తే దేవుడు మన ఎడల సమస్త జ్ఞానమునకు మించిన ఆ సమాధానముతో మన హృదయములను, మనసులను కావలి కాయనట. అట్టి విధముగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా మన చింతమాని ప్రార్థనతో ఆయన సన్నిధిద్దాం.